షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభమైనటువంటి కొద్దిసేపటికే బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు వాళ్ళు బహిష్కరించాల్సి వచ్చింది, బహిష్కరించామని చెప్పడంలో ఆంతర్యం ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుందో ఒకసారి అనుకుందాం. ఇలా నాగేశ్వర గారు, ఇప్పుడు మీరు ఈ కౌన్సిల్ సమావేశాలు బహిష్కరించడానికి కారణం ఏమిటనుకోవచ్చు? ఎందుకు వల్ల మీరు ఇంత ఒక ప్రతిష్టాత్మకంగా ఉన్నదాన్ని బైకాట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది? ఇది హైదరాబాద్ తర్వాత అది పెద్దది ఓరుగల్ నగరం. ఈ ఓరుగల్ నగరం లోపల ముఖ్యంగా భద్రకాళి చెరువు ఉన్నది. భద్రకాళి చెరువు లోపల దాన్ని పునరుద్ధరిస్తామనే ఒక కార్యక్రమం పేరుతోటి పూటికతీత కార్యక్రమం తీసుకొచ్చిండు. మేము గతం లోపల మిషన్ కాకతీయ పేరు మీద మేము రైతులకు ఫ్రీగా మట్టిని ఇవ్వడం జరిగింది. కానీ ఈనాడు ఎందుకు టెండర్లో పెట్టారు, ఎందుకు పైసలకు అమ్ముకుంటారు ఆ మట్టిని? దాని విధి విధానాలు ఏంది? మీరు ఆల్రెడీ మీకు జూన్ లోపు ఎన్నడో అయిపోతుందని చెప్పిండ్రు, ఇంతవరకు పూర్తి కాలేదు. కాకపోవడం గల కారణాలేంది? ఇలా అందులో ఒక వ్యక్తి బట్టి చనిపోవడం జరిగింది. ఎందుకు చనిపోయింది, ఎట్లా చనిపోయింది ఎక్స్క్రిషన్ ఇస్తున్నారు. దానిపైన మమ్మల్ని ఎందుకు విజిటింగ్ చేయనిస్తలేరు? మేము దాని ఆ క్షేత్రంలో పర్యటన పోతుంటే ఎందుకు ఆపుతున్నారు? మీ పత్రికలనే మీడియాలో చూసినాం, అలా దేనికోసమో తవ్వకాలు జరుపుతాను, ఇంకేదో అవుతున్నారు. ప్రజల లోపల ఎన్నో అపనమ్మకాలు ఉన్నాయి. దాన్ని నివృత్తి చేయడం కోసం మేము పోతున్నాం. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు, ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు పోలేకపోతున్నారు? ఇలా ఏజెండాలో పెట్టడం జరిగింది భద్రకాళి చెరువు పైన. ఆ భద్రకాళి చెరువు పైన చర్చ పెడతాంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాకు అవకాశం ఇవ్వలేదు, మైకులు బంద్ చేసేళ్ళు, మమ్మల్ని మాట్లాడనిస్తలేదు. ప్రజలకు నిజాలు తెలియని ఉద్దేశంతో మేము ఇలా చర్చ పెట్టాం, కానీ వాళ్ళు దాన్ని తిరస్కరించేళ్ళు. అందుకోసం మేము బైకాట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నగరం లోపల గతం లోపల వంపుకు వరదకు ఎంత మునిగిపోయిందో మనం చూసాం ప్రత్యక్షంగా. కనుక అది ఉండద్దంటే గతం లోపల లాస్ట్ ఇయర్ జూన్ 25న ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5,000 కోట్ల రూపాయలు అండర్ డ్రైనేజీకి ప్రకటించడం జరిగింది. అట్టాసంగా హార్బాటంగా ప్రకటనలతోటి మొత్తం ఇట్లా చూపించారు, ఈస్ట్ వన్ కలర్లో చూపించారు. కానీ తీరా చూస్తే 5,000 రూపాయలు కూడా ఇంతవరకు శాంక్షన్ కాలే. 5,000 కోట్లు ఏమైనాయి? అండర్ డ్రైనేజ్ ఏమైపోయింది? ఇంతవరకు ఈ నగరానికి డిపిఆర్ ఎందుకు తయారు చేయలేదు? నీకు నిజంగా ఈ నగరం పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఈ పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు డిపిఆర్ తయారు చేయలేదు? ఎందుకు ఇంతవరకు తట్టడి మట్టి పోయలేదు అండర్ డ్రైనేజ్ మీద? మళ్ళీ ఇంతవరకు వర్షాలు పడలేదు. భారీ వర్షాలు కనుక పడితే నగరం అతలా కుతలమైపోతుంది. ఇలా ఎటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పాలకులకు వాళ్ళ అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరులో ఉన్నంత ఇంట్రెస్ట్ ఈ నగర అభివృద్ధి లోపల లేదు. ఈ నగరాన్ని అభివృద్ధి చేద్దాం, బాగు చేద్దామని ఏ కోశన వీళ్ళకి లేదు. వాళ్ళ పదవులు, వాళ్ళ ఆధిపత్యాల కోసం, వాళ్ళ సంపద కోసం ఉన్నారు తప్ప లేరు. అదేవిధంగా ఈ నగర అభివృద్ధిని ఆపడానికి వెనుకకు నెట్టేడతాం జరుగుతున్నారు. దాంతో పాటుగా భద్రకాళి బండ్లు ఏదో కుట్ర జరుగుతుందని మేము ఆశ వ్యక్తిస్తున్నాం. ఇది మేమే కాదు, ప్రజలు కూడా అందరూ అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు విలీన గ్రామాల పరిస్థితి చూసినట్టయితే ఎక్కడ వేసింది అక్కడే అన్నట్టు. అంటే మీ బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి లేదని చెప్పి చాలా వరకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమైనా ఇనిషియేషన్ తీసుకుంటున్నా? దాని మీద మీకు గతంలో ఉన్నటువంటి ప్రణాళికల ప్రకారం మళ్ళీ ఏమైనా రేజ్ చేయడం జరిగిందా? దాని మీద ఏమైనా మాట్లాడుతున్నారా? వాస్తవానికి వీలిన గ్రామాలను ఎప్పుడైతే నగరంలో మెర్జ్ చేస్తే తమిళనాడు వీళ్ళకి అవగాహన లేదండి. ఈ 2013 లోపల మెర్జ్ చేశారు వీటిని, వీలిన గ్రామాలను కలిపిన్లు. యాక్చువల్గా చట్టం చెప్తుంది, తమిళనాడు కర్ణాటక రాష్ట్రం లోపల ఏం చెప్తారంటే ఎప్పుడే కానీ కొన్ని గ్రామాలను నగరంలో విలీనం చేసినప్పుడు ఆ నగరాలు గ్రామాలతోటి గ్రామాలు నగరాలతో పోటీ పడే కనుక వాటికి కొన్ని రాయితీలు ఇస్తారు. ఏమిస్తారు? ట్యాక్సులు వసూలు లేదు గ్రామాలల్లో. అదేవిధంగా ఫుడ్ ఫర్ వర్క్, నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ కొనసాగించాలి, 10 ఏళ్ళ 20 ఏళ్ళ కొనసాగించాలి. అదేవిధంగా స్పెషల్ ప్యాకేజీ కింద ఆ గ్రామాలను అభివృద్ధి సాధించాలి. ఈ 3 అభివృద్ధి కోసం అదే తమిళనాడు ప్రభుత్వం ఇచ్చింది, అదే కర్ణాటక ప్రభుత్వం ఇచ్చింది. ఈ కాంగ్రెస్ దద్దమ్మలకు ఆనాడు 2013లో ఏ సోయి లేదు. ఉత్తర కలిపిళ్ళు ఆ గ్రామాల్లో ఉన్న నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ఉపాధి హామీ పథకాన్ని అక్కడ గ్రామాల్లో ప్రజలు కోల్పోయారు. దాంతో వెనుకబడ్డారు. మొత్తం వెనకెక్కడ పడతారు. స్పెషల్ ప్యాకేజీ లేదు, ట్యాక్స్ ఫ్రీ లేదు, మొత్తం నాశనం చేసి కలిపిళ్ళు. ఇవాళ కూడా తట్టడి మాట లేదు. ఎక్కడేసిన గొంగలి అక్కడనే ఉన్నది. ఆనాడు మేము చేసిన పల్లె గ్రామాల తప్ప ఇప్పుడు వీళ్ళు పెట్టింది ఏం లేదు. మేము మొన్న గొడవలు లేచి లాస్ట్ కౌన్సిల్లో వీళ్ళ గ్రామాలు ఎందుకు పట్టించుకుంటలేరు, వీళ్ళ గ్రామాలకు స్మార్ట్ సిటీ నిధులు ఎందుకు కట్టిస్తలేరు, ఒక డిపిఆర్ అంటే నగరాలకైనా వీళ్ళ గ్రామాలకు డిపిఆర్లు ఎందుకు క్రియేట్ చేస్తలేరని స్మార్ట్ సిటీల మీద లొల్లి చేస్తే మొన్న చేసి తయారించి పంపడం జరిగింది. అంతే తప్ప వీళ్ళ గ్రామాలు ఎక్కడ వ్యవస్థ అక్కడనే కొనసాగుతుంది. ఓకే, ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, ఇక్కడ విలీన గ్రామాల అంశము, భద్రకాళి చెరువు అంశం, ఈ 3 అంశాలు కాకుండా ఇంకేం చర్చకు వచ్చినాయి? ఏం వ్యతిరేకిస్తున్నారు మీరు? మేము ఇందులో చెప్తున్నాం ముఖ్యంగా కార్మికులది. మేము కార్మికులు ఏం చెప్తున్నాం అంటే పారిశుద్ధ కార్మికులు ఉన్నారు, వారు నిత్యం లేస్తే వ్యర్థాల లోపల పనిచేస్తారు. అటువంటి వాళ్ళకి హెల్త్ కార్డు ఉండాలి. రెక్కాడత కంటే ఒక్కడని చిన్న జీతగాళ్ళు వాళ్ళకి హెల్త్ కార్డు ఇవ్వాలని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. హెల్త్ కార్డు ఇస్తే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళకి హెల్త్ కార్డు ఇవ్వను, అది ఊసేలేదు. అదేవిధంగా గత కౌన్సిల్ లోపల
కొన్ని కోట్ల రూపాయలు బట్టి ఆటోలు కొందామని చెప్పడం జరిగింది. కొంత ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేసుకుంటామని చెప్పారు. ఆ ఆటోలు అటైపోయినాయి, ఆ కోట్ల రూపాయల బడ్జెట్ అటైపోయినాయి, ఈ డివిజన్లకు సంబంధించిన టూల్స్ కొందామన్నారు అవి అటైపోయినాయి. ఎక్కడనే ఉన్నాయి. పేపర్లో మాత్రం కౌన్సిల్లో తీర్మానాలు మాత్రమే ఉంటున్నాయి తప్ప వాటిని తట్టని మట్టి పోసిన లేదు, ఒక్క వస్తువు కూడా కొన్నది లేదు. అందుకు వీటిని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు ఇక్కడ కావస్తుంది, దగ్గర 18 నెలలు దాటి ఇప్పుడు మరి ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేసే దిశగా హామీలో అమలు చేసే విధంగా మీకు కనిపిస్తుందా? ఇప్పుడు ఇంత తీవ్రంగా వ్యతిరేకించడం రేపు ఇంకొక 3 ఏళ్లలో ఏమన్నా అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? అది కాంగ్రెస్ ప్రభుత్వం అండి. కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తుందా? ఏడైనా అవుతుందా? వాటి మీద ఆశ పెట్టుకున్న దురాశ అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆశ పెట్టుకోవడం దురాశమే. వీళ్ళు పేపర్ పులులు, ప్రకటనల పులులు తప్ప వాస్తవాధీనం లేదు. నెక్స్ట్ ప్రజాక్షేత్రంలో తెలుస్తాం వీళ్ళని. ఓకే, డిప్యూటీ మేయర్ మనతో ఉన్నారు, ఒక్కసారి మనతో మాట్లాడదాం. మేడం, ఇప్పటివరకు కొంత ఒక అసందిగ్ధ వాతావరణం అయితే కనిపిస్తుంది. వెళ్తున్నటువంటి కొద్ది సేపట్లోనే మీరు బయటకు వస్తున్నారు. అసలు ఈ ఎందుకు పొంతన కుదరట్లేదు అనుకోవచ్చు? जी, काउंसिल इसलिए होती है कि वहाँ हमारे प्रॉब्लम सुनाया जाए, हमारे डिवीज़न के प्रॉब्लम सुनाया जाए, लेकिन यहाँ मेयर साहिबा सुनने को नहीं है. हमारे BRS पार्टी के लोग, कारपोरेटर्स, उन्होंने भी चाहिए, हमें जो एजेंडा समझ में नहीं आ रहा है तो उनके ताल्लुक उसके हम आवाज़ उठाएंगे. तो जब चाहिए कि मेयर साहिबा हमारे बात सुने, लेकिन वो हम बात सुनने को नहीं है, अपने ही कही जा रही है, अपने ही कही जा रही है. हम इसलिए बैकआउट कर रहे हैं. और ये जो एजेंडा है ना, इसका भी बैकआउट करते हैं, क्योंकि इसमें डिवीज़न से जो कांग्रेस के डिवीज़न से उनको ही, कांग्रेस के लोग हैं उनको ही 1 CR वगैरह वगैरह ऐसा फंड्स दिया गया है, लेकिन BRS के लोगों को 50 लाख दिए गए हैं. इसके बारे में भी मैं खंडित करती हूँ, इसलिए इस बात में भी बैकआउट करती हूँ. और मेयर साहिबा को कुछ पार्टी के ताल्लुक से नहीं बल्कि सारे पार्टीज़ को मिलाकर देखना चाहिए. वो उनका हक है, वो उनका कर्तव्य है. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ BRS పార్టీ దగ్గర ఒక పార్షాలిటీ మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్కు 1,50,00,000కు పైగా ఫండ్స్ ఇచ్చి తమకు మాత్రం 50 లక్షలే ఇవ్వడం కూడా ఒక పార్షాలిటీగా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓవరాల్గా GWMC పరిధిలో ఉన్నటువంటి అక్కడ అన్ని కార్పొరేషన్లో కూడా ఒక ప్రణాళికబద్ధంగా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పినప్పటికీ కూడా కనీసం 5,000 కోట్లు అని చెప్పినప్పుడు 5,000 రూపాయలు కూడా ఇక్కడ నిధులు కేటాయించలేదు. అసలు DPRA రూపొందించకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తామని చెప్పి అంటున్నారు. విలీన గ్రామాల పరిస్థితి ఇక్కడ తమిళనాడు అలాగే కర్ణాటక తరహాలో కూడా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అక్కడ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అక్కడ విలీన గ్రామాలకు ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ డెవలప్ అయ్యేంత వరకు ఒక ప్రణాళికబద్ధంగా కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది లేకపోవడానికి పోను వాళ్ళకు ట్యాక్స్లు మోత మోయడము అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయకపోవడం వల్ల విలీన గ్రామాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. మరోవైపు భద్రకాళి బండ్కు సంబంధించినటువంటి అంశాలను కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. భద్రకాళి బండ్ అంశంపై కూడా అనేక అనుమానాలు మాకున్నాయి. వాటిని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు ఉంటుంది. కానీ దానిపై కూడా ఎందుకు చెరువులో మట్టి తీస్తున్నారు, ఫ్రీగా పంపించాల్సినటువంటి మట్టిని ఎందుకు అమ్ముకుంటున్నారు, దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి తవ్వకాలు కూడా జరుగుతున్నాయి. తవ్వకాలలో ఆంతర్యం ఏంటన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో దానికి సమాధానం లేవు. ఒక బాలుడు కూడా అందులో పడి మృతి చెందినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు డిస్కషన్ చేయలేదు. ఆ కేసు నమోదైందా లేదా తెలియదు. దానికి సంబంధించి వాళ్ళకి ఏమైనా ఎక్స్గ్రేషియా ఇచ్చారా, నష్టపరిహారం చెల్లించారా, ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి తాము అడుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా అసలే దీనిపై కూడా స్పందించకపోవడము, దీనిపై కూడా ప్రతి దాట వేసే ధోరణి కూడా అవలంబించడము, అలాగే ఒక పార్షాలిటీ అంటే BRS కార్పొరేటర్లు కొంతమంది ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళను మాట్లాడనివ్వకుండా మైకులు కట్ చేయడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నాము. అట్లాంటప్పుడు మేము లోపలికి వెళ్ళిన తర్వాత GWMC సమావేశాలు నడవడంలో ఆంతర్యం ఏమిటి, అసలు ఎందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మేము బయటికి వచ్చి ఇక్కడ బహిష్కరించి బయటికి వెళ్తున్నామన్నటువంటి ఒక సూచనలు కూడా ఇక్కడ డిప్యూటీ మేయర్ అలాగే BRS కార్పొరేటర్లు కూడా చెప్తున్నటువంటి కౌన్సిలర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ GWMC నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.